సో చూసారు కదా, ఢిల్లీలో మైపాల్ రెడ్డి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఎమ్మెల్యే కేసీఆర్ తో సమావేశానికి డుమ్మా. ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం, కోర్టు పని మీదే ఢిల్లీకి ఆయన వివరణ. సో మైపాల్ రెడ్డి ఎవరైతే పటాన్చేరి ఎమ్మెల్యే ఉండో గూడెం మైపాల్ రెడ్డి, సో తను ఢిల్లీలో డైరెక్ట్ సడన్ గా సర్ప్రైజ్ ఢిల్లీలో ఇచ్చారంట. సో ఢిల్లీలో ప్రత్యక్షమైన సో కోర్టు సంబంధించి ఏదైతే ఇప్పుడు కేసులు నడుస్తా ఉన్న నేపథ్యంలో సో కోర్టులకు సంబంధించిన వాటిపై గురించి నేను ఢిల్లీకి వచ్చినా అని చెప్పేసి ఆయన వివరణ ఇచ్చుకున్నారు. సో చూద్దాం. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని చెప్పేసి ప్రచారం నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టారు. ఆయన హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. పార్టీ ఫిరాయించే అవకాశం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ముందున్నది ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అనే పేరు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల మైపాల్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు చేసిన ఈడీ సుమారు 300 కోట్ల అక్రమ నగదు లావాదేవీలపై దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొనడంతో రాజకీయంగా దుమారం రేగుతుంది. మరోపక్క బీఆర్ఎస్ నుంచి ఎవరు చేజారకుండా ఉండేందుకు అధినేత కేసీఆర్ మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గైర్హాజరైన మైపాల్ రెడ్డి ఢిల్లీలో ప్రత్యక్షం కావడంతో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే తాను ఏ నాయకుడికి మిగతా 13th పేజ్ ఉంది చూద్దాం. సో అయితే నిన్న ఆల్ ఆఫ్ సడన్ గా అతను ఢిల్లీలో కనిపించిన పరిస్థితి. సో ఏ నాయకుడి కలిసేందుకు ఢిల్లీకి రాలేదని, వ్యక్తిగత పని మీద లాయర్లతో సంప్రదించేందుకు వచ్చానని ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి వివరణ ఇవ్వడంతో గమనార్హం. సో కేసీఆర్ నిర్వహించిన అత్యవసర సమావేశాన్ని విదేశాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు సైతం ఆగా మేఘాలపై తిరిగి రాగా మైపాల్ రెడ్డి మాత్రం ఢిల్లీకి వెళ్లడం రాజకీయ చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని బలమైన నేతగా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డికి పేరుంది. 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయనను కాపాడుకోవడం బీఆర్ఎస్ కు కీలకంగా భావిస్తున్నారు. ఈడీ దాడుల అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ ఎమ్మెల్యేలు మైపాల్ రెడ్డి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో అండగా ఉంటామంటూ ధైర్యం చెప్పారు. మరోపక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు మైపాల్ రెడ్డి టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. సో గతంలో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి మైనింగ్, రెవెన్యూ శాఖలపై కేసులు నమోదు చేయడంతో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీ ఎమ్మెల్యే అక్రమాలపై దృష్టి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలో పార్టీ మారాలంటూ మైపాల్ రెడ్డిపై కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఒత్తిడి తీసుకున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు ఇటీవల మెదక్ లోక్సభ సీటు బీజేపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ జిల్లాలో బలోపేతం అయ్యేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీ ఫిరాయింపు ప్రచారాన్ని బలం చేకూర్చే విధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ నేతను కలిసి వెళ్లారా లేదా బీజేపీ అధిష్టానం ఆశీస్సుల కోసం వెళ్లారా అనేది ఇంకా చర్చనీయాంశంగా మారింది. సో ఇట్లా అనమాట. సో మైపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నో సో అతను మెదక్ కి సంబంధించి పటాన్చెరులో చాలా గట్టి నాయకుడుగా ఉన్నా. సో అతన్ని ఎలాగైనా సరే కాంగ్రెస్ లేకుండా బీజేపీలో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి రెండు పార్టీలు కూడా ట్రై చేస్తున్నట్టు మనకు గట్టిగా కనిపిస్తుంది. సో ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ కావచ్చు. సో ఎందుకంటే ఇతన్ని తీసుకుంటే మాత్రం ఇటు మెదక్ పటాన్చెరుకు సంబంధించిన ఏరియాలో బలం చేకూరుతుంది అని చెప్పి గట్టిగా ఆలోచిస్తారు. ఎందుకంటే మెదక్ లో మనం చూసుకున్న మనం ఎంపీగా రఘునందన్ రావు గెలిచిన నేపథ్యంలో సో మెదక్ లో బీజేపీ ఉంది కాబట్టి సో ఇక్కడ పటాన్చెరులో కూడా ఎమ్మెల్యే కూడా బీజేపీలో జాయిన్ అయితే బీజేపీ ఇంకా బలం చేకూరుతుంది అని చెప్పేసి చాలా గట్టిగా అనుకుంటున్న పరిస్థితి. సో చూడాలి మనం ఎట్లుండబోతుందో.